హలో ఉమెన్స్ డేకి మేము ఎక్కడికి వచ్చామో తెలుసా? హోటల్కి వచ్చాము. ఇంకా జనాలు రావాలి, వెయిట్ చేస్తున్నాం. హోటల్ చూపిస్తాము. మేమైతే హేలాపూరి రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ బఫెట్ సిస్టమ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటేంటి ఐటమ్స్ ఉన్నాయో వెజ్ బఫెట్. సో ఇక్కడ ఐటమ్స్ ఏటేటి ఉన్నాయి అంటే వెజ్ బిర్యానీ కదే, వెజ్ ఫ్రైడ్ రైస్, తర్వాత వెజ్ నూడిల్స్, తర్వాత రాగి మొత్త విత్ సాంబార్, విత్ మిక్స్డ్ కర్రీలో పన్నీర్ కూడా ఉంటుంది, తర్వాత బటర్ నాన్, తర్వాత గోబీ మంచూరియా ఆర్ సంథింగ్ వెజ్, అది కూడా చెప్పాను, గాజర్ హల్వా, ఇంకా ప్రస్తుతానికి అయితే వెజ్ పప్పు కూడా ఏంటంటే ఏంటి. సో ఎస్, స్వీట్ గాజర్ హల్వా చెప్పాను. సరే ఇవన్నీ కాకపోతే వెల్కమ్ డ్రింక్ కూడా ఉందంట, ఇంకా ఇవ్వలేదు. సూప్ కూడా ఇస్తారు వేడిగా. ఇవన్నీ దీని రివ్యూ చెప్తాను. బై బాయ్. వెల్కమ్ జ్యూస్ ఇప్పుడే వచ్చింది. వీళ్ళందరూ తాగేశారు, కానీ నేను మీకు చూపించాలని ఉంచాను. ఆల్రెడీ సగం తాగా, ఇంకా కొంచెం సగం ఉంది. ఇది కూడా లేపేస్తాను. అబ్బా మూతి కలిపిందబ్బా, చాలా వేడిగా ఉంది. ఏ చెప్పండి, హాయ్ చెప్పండి. హ్యాపీ ఉమెన్స్ డే. మేము సూప్ తాగుతాం. థ్యాంక్ యూ. నేను ఉమెన్ కదా, మీరు అందరూ బాయ్స్ కదా. థ్యాంక్ యూ. మా గ్రూప్ లీడర్ ముందు మా పెద్ద దిక్కు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఫుడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే సూప్ తాగాం, పొట్టలు ఖాళీ అయ్యాయి. ఇందాక మిస్ అయ్యారు, తెలిసేదా మీరు మిస్ అయ్యారు వీడియోలో. ఓకే స్టార్ట్ చేసేయండి. వెంకాయ పొడి, దాల్ పప్పు, సాంబార్, వెజ్ నూడిల్స్, రాగి ముద్ద. సో ఇది ఏంటి, వెజ్ మంచూరియా, యమ్మీ. ఇవి నాన్ వెజ్ స్టార్టర్స్, మనకు సంబంధం లేదు అసలు. ఇవి చూస్తే నేను నోరు ఊరిపోదానికి చూపించిన. బటర్ నాన్ ఉన్నది అన్నది లేదు, కాకపోతే వెజ్ ఫ్రైడ్ రైస్ మేము ఇదే తినబోతున్నాం. లేదు, వైట్ రైస్, పెరుగు ముట్టగా ఉంది, ఆవకాయలు, ఇట్స్ గాజర్ హల్వా, జీడిపప్పు బాగా వేశారు. ఇప్పుడు నేను పరిచయాలు చేస్తాను. ఇది సెల్లప్ప, అది పదమా, జయశ్రీ, కలక, రమక, సాయక, బిందు, మొక్క విజయ్, మౌలి, వదిలేది వేసుకున్నాం ప్లేట్ నిండా. ఇది ఏంటంటే వెజ్ మంచూరియా, ఇది ఆనియన్ స్లైసెస్, ఇది బటర్ నాన్, ఇది దొండకాయ పకోడీ, ఇది మిక్స్డ్ వెజ్ కర్రీ, ఇందులో పన్నీర్, గ్రీన్ పీస్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్, స్వీట్ వచ్చి హల్వా, గాజర్ హల్వా. ఇప్పుడే పొట్ట నిండా తిన్నాము. అందరికీ చేస్తున్నాను, నేను తీసుకోవట్లేదు. తిన్నాక మొక్కలు చూడండి, అందరికీ స్లీపీ ఫేసెస్, ఎందుకంటే గట్టి చేసాం. దీని తప్ప ఇవే తెలియదు.